वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। దగ్గర మజ్మా జోన్నే వాళ్ళే లోగా అందరు దగ్గర రండి అని చెప్తున్నారు. ఆడ కూడా దరుజ్ షరీఫ్ పఠిస్తున్నారు. అందరు దరుజ్ షరీఫ్ పఠించండి. ఖురాన్ ఆయత్ తిలావత్ చేస్తున్నారు. ఖురాన్ ఆయత్ చదువుతున్నారు. సదఖ రసూలుల్ కరీం అమాబాద్. శబ్దం వినపడుతుందా? ఏకాగ్రతతో వినాల, అమలు చేసే ఉద్దేశంతో మనం వినాల. పెద్దలు చెప్పిన మాటలు మనకు దారి చూపుతాయి. కాబట్టి చూడండి ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలుగు ఉర్దూ అర్థం కాదంటే తెలుగులో కూడా చెప్పిస్తున్నాడు. ఒకటి వచ్చేసి సాలహీన్ యొక్క మెహనతు, రెండోది వచ్చేసి ప్రవక్తల యొక్క మెహనతు. సాలహీన్ మెహనత్ ఏముంటుందంటే తన యొక్క జీవితాన్ని గడపడం కొరకు, తన జీవితంలో మార్పులు తీసుకురావడం కొరకు, అల్లాహ్ను రాజీ చేసుకోవడం కొరకు, తన జీవితంను మార్పు చెందించడం కొరకు. ప్రవక్తల యొక్క మెహనత్, నబీన్ మెహనత్ అంటే ప్రవక్తల యొక్క మెహనతు. వాళ్ళు కొంత ప్రాంతానికి మెహనత్ చేయడం అనేది జరుగుతుంది. హారూన్ ప్రవక్త గారికి నబీన్ చేశాం, కొంత ప్రదేశం ఇచ్చినారు, దానికి వాళ్ళు కష్టపడడం అనేది జరిగింది. సుహైబ్ అలైహిస్సలాం గారికి కూడా అంటే ఒక చోట ఒకే కాలంలో వివిధ ప్రాంతాల్లో ప్రవక్తలను ఉంచడం జరిగింది. వాళ్ళు తమ ప్రాంతములలో దీని మెహనత్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి సుహైబ్ అలైహిస్సలాం కానీ, ఇంకొకటి వచ్చేసి చివరి ప్రవక్త యొక్క మెహనత్. అటువంటి వారి యొక్క ప్రవక్త గారి యొక్క మెహనత్ సర్వ ప్రపంచం యొక్క పని. ప్రపంచం యొక్క పని ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పని. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆలమీ నబీ అంటే సర్వ ప్రపంచం యొక్క నబిని చేయడం అనేది జరిగింది. కాబట్టి మన అనుచరులమంతా సర్వ ప్రపంచం యొక్క అనుచరులం. మనం ఆలమీ చివరి నబి యొక్క మనం అనుచరులం. ఒక విభాగానికి చెందిన వాళ్ళం కాదు. మనం ఒక చిన్న ఆలోచనకు సంబంధించిన వాళ్ళం కాదు, ఒక ప్రాంతానికి ఒక ఆలోచనకు సంబంధించిన వాళ్ళం కాదు. అనేక కొంతమంది మక్తబులు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు ఉంటాయి, చాలా ఉన్నాయి. దాన్ని ఏం తిరస్కరించలేము. మనము ఎన్నో ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తాము. కానీ పని ఏమిటంటే చివరి ప్రవక్త గారి యొక్క పని. చివరి ప్రవక్త యొక్క పని కొరకు మనం వచ్చేసి దృఢ విశ్వాసంతో పాటు నమ్మకంతో కూడా మనం పనిచేయాలి. ఇఖ్లాస్తో పనిచేయాలి. ఇఖ్లాస్ అనేది ఏమిటంటే అల్లాహ్ కొరకే మనం చేయడం, అల్లాహకు అవి మనం చేయాలి. ఈ యొక్క మెహనత్ అనేది కల్మా యొక్క మెహనతు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆదం సఫీవుల్లా నుండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ నూహ్ నబీయుల్లా నుండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఖలీలుల్లా నుండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇస్మాయిల్ జబీయుల్లా నుండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ మూసా కలీముల్లా నుండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈసా రూహుల్లా నుండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా వరకు ప్రతి ఒక్క ప్రవక్తకు కల్మ అనేది అవసరం. విశ్వాసం లేనిది స్వర్గంలోకి వెళ్ళలేడు. విశ్వాసం ఉంటేనే స్వర్గంలోకి వెళ్ళేది. అల్లాహ్ తాలా చెప్తున్నాడు, నేను అన్ని పాపాలు నీకు క్షమిస్తాను కానీ సిరుకును నేను క్షమించను అని చెప్తున్నాడు. సిరుకును ఎప్పటికీ క్షమించరు. సిరుకు అంటే మనకు తెలుసే కదా, అల్లాహ్ను తప్ప వేరే వాళ్ళను ఆరాధించడము, అది సిరుకు. సిరుకును అల్లాహ్ తాలా ఎప్పటికీ క్షమించడు. అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాంని ఎక్కడి నుంచి పంపించినాడు? స్వర్గం నుంచి పంపించాడు. అల్లాహ్ తాలా ఏం చెప్పాడంటే ఆదం అలైహిస్సలాంకు నీ యొక్క నసల్ నుండి, నీ నుంచే సర్వ ప్రపంచంలో మానవులను నింపుతాను అని చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించడం అనేది జరిగింది. అల్లాహ్ యొక్క ఒక నియమం అనేది ఉంది. నియమం సర్వ ప్రపంచంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ప్రతిఫలం పొందాలి అని అంటే తప్పనిసరిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులుగా ఉండాలి.
దానితో పాటు దీని యొక్క మెహనతలో మనం తప్పనిసరిగా తగిలి ఉండాలి. ఈ యొక్క దీనిపైన ఎవరైతే నడుస్తారో ప్రళయకాలం వరకు కూడా అల్లా సుబ్హానహు వ తఆలా సహకారం అందించేది అల్లా ఆజ్ఞాపించున్నారు. అల్లా తాలా యొక్క అనుచరులను అల్లాతో కలుపుతూ ఉన్నట్లయితే అల్లా తాలా తప్పనిసరిగా వాళ్ళకు సహకారం అందిస్తాడు. ఏ విధంగానైతే ఈ యొక్క నేల గురించి వివరించడం, అంగడి గురించి చెప్పడం, వస్తువులతో అవుతుందంటే విధాన్ని చెప్పడం, అది దాంతో పాటు అల్లాతో అవుతుందన్న కూడా తారుఫ్ చేయించాలి మనం. అల్లా తాలా సూచించడం అనేది జరిగింది. ఎవరైతే దీనికి సహకరిస్తారో వాళ్ళకు మా సహకారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దీని సహకారం ఉన్న వాళ్ళకు అల్లా సహకారం అనేది ఉంటుంది. అందుకొరకే ప్రతి ఒక్కరు ఏం చేయాలి, తమ యొక్క మస్జిద్తో బంధాన్ని ఏర్పరచుకోవాలా. ఇబాదత్ అనేది తన వంతుకుంటుంది, దీన్ అనేది అందరితో కలిసి చేసేది ఉంటుంది. జకాత్ ఇవ్వడం అనేది తన యొక్క పని. దీన్ అనేది 24 గంటలు ఎప్పుడు ఉండాల. దీన్ అనేది 4 నెలలు సగిలిస్తే అయిపోయింది. దీను మంచి గుణగణాలు మా జీవితంలో వచ్చినాయి, ఇంకా నాకు దీన్ అనేది వచ్చింది, మంచి గుణగణాలు వచ్చినాయి, ఇంకా నమాజులు అన్నీ చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, అప్పుడే దీన్ అయిపోదు. దీన్ అనేది 24 గంటలు చేసేది ఉంటుంది. అంటే ప్రార్థన అనేది సమయానికి సంబంధించినది. మన యొక్క జీవితంలో 24 గంటలు మన జీవితంలో మార్పు రావాలి అని అంటే తప్పనిసరిగా మన యొక్క సంబంధం మస్జిద్తో ఉండాల. ఎవరైతే ప్రవక్త గారి యొక్క అనుచరుల యొక్క సంబంధం మస్జిద్తో సంబంధం కాకున్నట్లయితే వాళ్ళు వచ్చేసి దారి మళ్ళీ పోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనమే తగిలి ఉన్న వాళ్ళమే దారి మళ్ళీ పోతే అసలు మసీదుకు రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకొరకే బుజురుగు మసీద్ అనేటి అల్లా యొక్క గృహాలు. ఎవరైతే మసీదుకు వస్తారో అల్లా తాలా తన యొక్క కర్మలోకి తీసుకుంటాడు, అతనికి మోక్ష ప్రాప్తి కలగజేస్తాడు, స్వర్గ మార్గాన్ని చూపిస్తాడు, స్వర్గాన్ని అందించడం అనేది జరుగుతుంది. దేవదూతల యొక్క సహకారంతో అతని యొక్క స్వాగతం పలకబడుతుంది. అల్లా తాలా నువ్వు అడిగినట్లయితే అల్లా నా యొక్క అవసరం ఉంది, దీన్ని పూరించమంటే అల్లా సుబ్హానహు వ తఆలా దేవదూతల సహకారంతో పూరించడం అనేది జరుగుతుంది. అల్లా తాలా ఎవరైతే అల్లా తాలాతో కలుపుతారో, అల్లా తాలా గొప్పతనాన్ని గురించి చెప్తారో అటువంటి వాళ్లకు అల్లా తాలా నుంచి ఏమంటారంటే ఇది ఇనదగమైన శబ్దాలు తప్పనిసరిగా అల్లా తాలా స్వీకరించడం జరుగుతుంది. అందుకొరకే మన బంధం మసీద్తో ఉండాలి. మసీద్తో మన సంబంధం అనేది దృఢపడుతుందో ఇప్పుడు చెప్పడము వినడము అనేది జరిగితే ఒకే చెప్పేవానికి పుణ్యం లభిస్తుంది, వినేవానికి పుణ్యం తెలుస్తుంది. అసలైన పుణ్యం అనేది అమలు చేస్తే లభిస్తుంది. అల్లా తాలా ఇన్నమా అమరు మసాజిదుల్లా మన ఆమను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ అని చెప్పి
ఖురాన్ యొక్క ఆయత చదువుతున్నారు. ఎవరు భయపడే వాళ్ళు, ఎవరైతే భయపడతారో వాళ్ళు మసీదును నింపడం అనేది జరుగుతుంది. నమాజ్ చేసే వాళ్ళు దొరుకుతారు, జకాత్ చేసే వాళ్ళు దొరుకుతారు, కానీ మసీదు నింపే వాళ్ళు దొరకరు అని చెప్తున్నాడు. ఎవరైతే అల్లా యొక్క భీతి అనేది ఉందో వాళ్ళు మాత్రమే మసీదు నింపుతారు. ఎలా మసీదు యొక్క ఆబాద్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు అల్లా భీతి కలిగి ఉన్నారు. ఎవరైతే మసీదుకు తను రావడము ఇతరులను తీసుకురావడం చేయడము లేదో వాళ్ళు మార్గం వీడి జీవితాన్ని గడుపుతున్నారని లెక్క. అందుకొరకే ఒక మాట ఏమిటంటే, కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేయాలి, మీ మసీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళను మసీదులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలా. తారుఫ్ ఒకటి వచ్చేసి తారుఫ్ జమానా అంటే బంధాన్ని కలపడం ఒకటి, ఇంకోటి వచ్చేసి మెహనత్ అంటే అందరు పరిచయాన్ని ఏర్పరచుకునే జమానా కాదు. ఇప్పుడు పరిచయం అనేది అయిపోయింది, పరిచయాలు అనేటివి అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే కష్టపడమే. మెహనత్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జిల్లా నుండి మండలానికి వస్తుంది, మండలాల నుంచి ఊర్లోకి వస్తుంది, ఊరు నుంచి మసీదుకి వస్తుంది. ఇప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకునే పద్ధతి కాదు, ఇప్పుడు వచ్చేసి కష్టపడే పద్ధతి. దాని కొరకే 2.5 గంట తీయాల. మనం ఏ విధంగానంటే మన యొక్క సంబంధం అనేది అల్లాతో అవుతుండాలా, అదేవిధంగా దీని మెహనత్ చేసే వాళ్ళ యొక్క సంబంధం ఎవరంటే సహబాలతో సంబంధం మనలో కావాలా. హిదాయత్ యొక్క సంబంధం అనేది సహబా యొక్క పద్ధతి పైన తప్పనిసరిగా మనం గడపాలి. మనం 40 రోజులు గడిపినాము, 3 రోజులు పోయినాము, 2.5 గంట జరుపుతున్నాము అనేది మన వరకు ఉంటుంది. అతని వరకు ఆ సమయం యొక్క ఒలి చేసి అల్లా తాలా స్వర్గప్రాప్తి కలిగించవచ్చు. సర్వ ప్రపంచంలో మానవుల పరిస్థితి ఏమిటి? అందుకొరకే మనం ఏం చేయాలో మన వీధిలో ఉన్న వాళ్ళని కాదు మనం చూడాల్సింది, మన వీధితో పాటు సర్వ ప్రపంచంలో ఉన్న వాళ్ళని కూడా చూడాలి మనం. అందుకొరకే అల్లా తాలా ఏం చెప్తున్నారంటే, అందుకొరకే విశ్వాసాన్ని తీసుకురండి. ఏ విధమైన విశ్వాసం తీసుకురావాలంటే సహాబా రజియల్లాహు తఆలా అన్హు గారు ఏ విశ్వాసం తీసుకొచ్చారో అటువంటి విశ్వాసాన్ని తీసుకురావాలి. ఇప్పుడు నమాజ్ చదివినాం, ఎన్ని రకాలు చదివినాం? జోహర్ నమాజ్ 4 రకాలు చదివినాం. ఇప్పుడు నమాజ్ 4 రకాలు జరిగినాం, పద్ధతి మారిందా? ఏం మారలే. అదేవిధంగా ఇబాదతులో పద్ధతి మారదు, అదేవిధంగా దీని యొక్క మెహనతులో కూడా పద్ధతి మారదు. సున్నతి యొక్క దావతులు కూడా పద్ధతి మారదు కదా. ఏ విధంగానైతే ప్రవక్త గారు చేశారో అదే విధంగా సున్నతే ఇబాదత్ ఉంది, సున్నతే ఆదత్ ఉంది. ఇది ప్రళయకాలం వరకు మారదు. మారే పద్ధతిగా మారాలంటే మనం మారాలా. నా యొక్క కష్టం అనేది నా మనస్సు చెప్పినట్లన్నా కానీ, లేదా నా పరిసరంలో చూసిన వాళ్ళ చూసి మేనేజ్ చేస్తున్నాం. నా తర్వాత నా యొక్క సహబాత్ నక్షత్రాలు లాంటి వాళ్ళు. ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? సహబాలు నక్షత్రాలు లాంటి వాళ్ళు. వాళ్ళ పద్ధతి పైన జీవితాన్ని గడపండి. దీనివల్ల ఏం తెలుస్తుంది? హదీస్ యొక్క సాక్ష్యము ఉన్నట్టే, ఖురాన్ గ్రంథం యొక్క సాక్ష్యం ఉన్నట్టే. ఇది తబ్లీగ్ వాళ్ళ మాట కాదు. ఇది మనం ఏమంటారు ఆ తబ్లీగ్ వాళ్ళు, ఆ గ్రూప్ వాళ్ళు, అది కాదు. హక్కు పైన ఉన్న వాళ్ళది, హక్కు పైన ఉన్నవాళ్ళు. ఒకరు వచ్చేసి విగ్రహారాధకులు,
ఒకరు వచ్చేసి వ్యక్తిగతులు, వ్యక్తి పైన జీవితాన్ని గడపడం, వ్యక్తిని ఆచరించి గడపడం అనేది. ఒకరు వచ్చేసి ప్రవక్త అనుసరణ పైన గడపడం అనేది. మనం వచ్చేసి విగ్రహాలను తిరస్కరిస్తాం, విగ్రహారాధన చేయకూడదు అనుకున్నాం. కానీ వస్తువులతో అవుతుంది అనేది తిరస్కలేకలేకుండా మనం, వస్తువులతో అవుతుంది అనేది తిరస్కరేకల్లో ఉన్నాం, కానీ దాన్ని తిరస్కరించాలా. ఇబ్రాహీం ప్రవక్త గారు విగ్రహాలను తిరస్కరించలే. ఎవరైతే ఇబ్రాహీం ప్రవక్త గారు తిరస్కరించినారో ఆ రాజు, ఆ ప్రజలు ఆయనకు వ్యతిరేకులైనారు. నిజమా కాదా అంటున్నారు. అది మనం చూస్తే ఏమిటంటే మంట కాలుస్తుంది. కానీ ప్రవక్తల వల్ల ఏం చూపించినారు? వస్తువుల మంట ఇబ్రాహీం ప్రవక్తను కాల్చలే. ఫస్ట్ది విగ్రహాలను తిరస్కరించినాడు ఆయన, తర్వాత వచ్చేసి వస్తువులను తిరస్కరించినాడు. ఎట్లా ఫస్ట్ విగ్రహాలను తిరస్కరించినాడు అంటే విగ్రహాల వల్ల కాదని చెప్పినాడు. రెండోది మంట వల్ల కూడా కాదని చెప్పినాడు. తర్వాత పిల్లోన్ని కొయ్యడం విషయంలో కూడా వచ్చా, అది కూడా అస్బాబే. కోసేది ఏది? కత్తి, అది వస్తువు. కానీ ఆ వస్తువు కూడా అల్లాహ్ ఆజ్ఞ లేనిది ఏం చేయలేదు. ఇంకా సబబ్ ఏమిటి? ఇబ్రాహీం ప్రవక్త గారు ఏం చెప్పారు? వదిలేయండి అని చెప్పినాడు. భార్య పిల్లల్ని ఏం చేయాలా? వదిలేయండి అని చెప్పినారు. అక్కడ ఏ సౌకర్యాలు లేవు, నీళ్లు లేవు. కానీ పోవడానికి ఏమున్నాయి? కొంచెం ఖర్జూరు, కొన్ని నీళ్లు ఉన్నాయి అంతే. షామ్ నడుచుకుంటా పోయినారు, ముల్కే షామ్ వరకు పోయినారు, అంటే ఇరాక్ ప్రాంతం. మళ్ళీ అక్కడ ఆగుతారులే అనుకున్నారు, కానీ అక్కడ నుంచి ఆజ్ఞ రాలే. మళ్ళీ ఏం చేసినారు? ముందుకు పయనించడం జరిగింది. ఎక్కడైతే ఇప్పుడు ప్రక్క మక్కా ఉందో ఆ కొండ ప్రాంతంలోకి వచ్చి వదిలివేయడం అనేది జరిగింది. ఎటువంటి సౌకర్యాలు, ఎటువంటి వసతులు లేవు. వసతులు కూడా తిరస్కరించబడింది. మొదట వచ్చేసి విగ్రహాలను వదిలేసినాం. రెండోది ఏమిటి? వస్తువులతో కాదనే వదిలేసినాం. మూడోది వచ్చేసి ఏవైతే సౌకర్యాలతో కూడా కాదు అని వదిలేసినాం. అందుకొరకే ఇప్పుడు మనం ఏమిటంటే మనము విదేశాలకు వెళ్ళే తకాజాలు అనేవి మన పైన ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతంలో మనము మేనేజ్ చేయకపోతే మనం బేరుని వరకు ఎప్పుడు పోగలుగుతాం? సహబాలను అల్లతల పరీక్షించలేదా? పెద్ద పెద్ద గాథలు అనేటువంటి సహబాలను ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించడం జరిగింది. సహబాలు వస్తువుల నుంచి ఎప్పుడైతే తీసేస్తూ పెట్టాలో వాళ్ళ విశ్వాసం ఏమైంది? సహబాలకు పెరిగింది. అదేవిధంగా మన విశ్వాసం పెరగాలంటే మనం ఏం చేయాలా? విదేశ ప్రయాణం అనేది చేయాలా. బేరునికి మనం వెళ్ళినట్లయితే ఏమవుతుంది? దేశాన్ని వదలాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి తన భాషను కూడా వదిలేయాల్సి వస్తుంది. తన భాష వేరేది ఉంటుంది. తన డబ్బును కూడా కుర్బాన్ చేయాల. అవన్నీ అయితే బేరున్లో మనకేం చేస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నతమైన స్థానం ఇస్తాడు. ఎప్పుడైతే పని యందు త్యాగము, తెగింపు ఉన్నప్పుడు మాత్రమే తప్పనిసరిగా దీని అనేది మన జీవితాల్లో వస్తుంది. మనం దాన్ని వదిలేస్తూ పోతున్నట్లయితే ఏమవుతుంది? చివరకు మన ప్రార్థనలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. చూడండి, ప్రార్థనలకు కూడా దూరం అవుతాం. మనం పని చేసే సమయంలో మన సహబాను చూడాలా. సార్ ఇప్పుడు కుర్బానీ ఏమిటంటే మొదట ఏమిటి ఉండింది? పూర్తి సమయం ఇవ్వడము, అది ఆ తర్వాత పూర్తి ఎవరు? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా. తర్వాత ఏమైంది? ఉమర్ రజియల్లాహు తఆలా గారు సగం
తర్వాత ఏమిటంటే చివరిది 10% అని చెప్తారు. కమ్సే కమ్ 1/3 అని చెప్తున్నారు. 1/3 ఏమిటి? సంవత్సరానికి 4 నెలలు, నెలకు 10 రోజులు. అటువంటి వ్యక్తి తప్పనిసరిగా తమ ప్రాంతంలో కానీ, తమ ఊర్లో కానీ, తమ జిల్లాలో కానీ అటువంటి వాళ్ళతో పని తీసుకుంటాడంట. నిజాముద్దీన్లో ఇప్పుడు ఏమని చెప్తున్నారు? మనం 4 నెలల విషయం మాట్లాడుతున్నాం, నిజాముద్దీన్లో 6 నెలల విషయం చెప్తున్నారట. అందుకొరకే ఎవరైతే ఆలోచన అనేది ఉంటుందో వాళ్ళు ముందుకు పోతారు. మన జీవితము ఇన్ఫరాది కాదు, ఏకాకిక జీవితం కాదు, మన సమూహ జీవితం అంట. మనది సమూహ జీవితం. మనం వచ్చేసి ఈ పనికి సంబంధాన్ని కలిగి ఉండాల. కాబట్టి మనం కలిసి జీవితాన్ని ఏకాకిగా కాదు, మనం సమూహంగా జీవితం గలపాల. కాబట్టి మన బంధం మర్కస్తో ఉండాల. మర్కస్తో తెలియజేసిన అంశాలపైన మనం ఏం చేయాలా? తూచా తప్పకుండా పాటించాల. రెండు నెలలు బంగ్లావాలి మసీదుకు తప్పనిసరిగా పంపిస్తూ ఉండాల. పంపిస్తే ఎవరైతే పోతూ ఉంటారో 5 పనుల పైన తమ మసీదులు వచ్చి నిలబడతారంట. నిజాముద్దీన్ అనేది 4 గోడల ప్రాంతం కాదు, సర్వప్రపంచంలో ఇస్తమాయతో స్థిరపరిచే ప్రదేశం అంట. అక్కడ వచ్చేసి ఎన్నో త్యాగాలు చేయబడినాయి, ఎంతో కష్టాలు. వాళ్ళు చేసిన కష్టాల వల్లనే సర్వ ప్రపంచంలో దీని వ్యాప్తి చెందుతారు. ఆ కాలంలో కూడా అల్లాహ్ పరీక్ష పెట్టినాడు వాళ్ళకు. విశ్వాసులకు పరీక్ష అనేది ఉంటుంది, మనకు వచ్చేసి పరీక్ష ఉంటుంది. వేరే వాళ్ళకు స్వర్గం ఇస్తాడు అల్లాహ్. ఈ ఇహలోకంలో స్వర్గంగా భావిస్తారు. మనకు స్వర్గం ఎప్పుడు ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. అందుకొరకే మనము బేరూన్ కొరకు మనం రెడీ చేసుకోవాలా. బేరూన్ జమాత్ మనం పోవాలి అని అంటే తప్పనిసరిగా 3 సార్లు 4 నెలలు పోయిండాల. కాబట్టి తప్పనిసరిగా మసీదు టార్గెట్ చేయాల. ఈ మసీదులో ఎంతమంది 4 నెలలు పోయిన వాళ్ళు ఉన్నారు, 3 సార్లు 4 నెలలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఏం చేయాలా? తష్కీల్ చేయాల. మసూరాత్లో 2 సార్లు చిల్ల తగిలించిన వాళ్ళు కూడా ఏం చేయొచ్చు? బేరూన్లో వెళ్ళొచ్చు. వాళ్ళ పేర్ల లిస్టు తయారు చేయాల. టార్గెట్ పెట్టి మనం వాళ్ళ పేర్లు ఎప్పుడైతే టార్గెట్ చేయకుండా వాళ్ళ పేర్లు రాయకుండా మనం వాళ్ళ పైన మేనేజ్ చేయలేం. ఏదైనా పని కొరకు తన పేరు రాస్తాడా లేదా? ఎక్కడికైనా పోవాలన్నా కానీ తప్పనిసరిగా తన ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకోవడం జరుగుతుందా లేదా? బేరూన్ జమాత్ చేయండి అని మనకు చెప్పినారు. ఎట్లా చేస్తారు? పేరే రాయండి. ఎవరైనా మన పేరున్నారు, అబ్దుర్రహమాన్ సాబ్, మీది 3 సార్లు 4 నెలలు తగిలింది కాబట్టి మీ పేరు తయారు చేసిన తర్వాత వాళ్ళని తష్కీల్ చేయాలా. అంతేగాని వాళ్ళ జోబులో ఏముండాయి, ఏం కథ అనే కదా. ఇచ్చేవాడు ఎవరంటే అల్లాహ్ తాలా. సంబంధం దేంట్లో ఉండాలా? అల్లాహ్తో ఉండాలా. అందుకొరకే మౌలానా గారు ఏం చెప్తున్నారు, మౌలానా సాహెబ్ గారు ఏం చెప్తున్నారు? ఏదైనా సమస్య వచ్చింది అని అంటే దాని వెంట పరిగెత్తాకండి, ముసల్లా పరిచి అల్లాహ్ని అడగండి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక బిందువులు లాంటివి. దానిని నెరవేర్చే విధానము దేంట్లో దాగి ఉంది అంటే దీని యొక్క పనిలో దాగి ఉంది. అందుకొరకే ఏ విధంగానైతే వ్యాపారం చేస్తుంటామో ఈ యొక్క పని కూడా మనం ఏం చేస్తామంటే వ్యాపారం మాదిరిగా చేయాల. వ్యాపారం అనేది ఒక ప్రాంతానికి సంబంధం కాదు. వ్యాపారం ఎట్లుంటుంది? సర్వప్రపంచంలో జరుగుతుంటుంది వ్యాపారం. ఆ విధంగా మనం చేయలేకపోతే ఏమవుతుందంటే ఏ విధంగానైతే
అజాబ్ అనేది వస్తుందో, సర్వ ప్రపంచం మీద వస్తుందో, మన మీద కూడా వస్తుంది. కాబట్టి వ్యాపారం అనేది, ఇస్లాం అనేది తిజారత్తో కలిపినారు. తిజారత్ అనేది సర్వ ప్రపంచంలో జరగాల. అల్లా తాలా కూడా కోరుకుంటున్నారు ఈ దీన్ అనేది సర్వ ప్రపంచంలో వ్యాపించాల, అన్ని చోట్లకు దీన్ అనేది వ్యాపించాల. అదే విశ్వాసం సహబాలో ఉండింది. అందుకొరకే వాళ్ళు సహబాలకు విశ్వాసం పెరిగింది. వాళ్ళు కూర్చొని ఉన్నారా ఏమన్నా? లేదు కదా. సర్వ ప్రపంచం పోవడం అనేది జరిగింది. దీని యొక్క తక్కువ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 నెలలది తకాది ఇచ్చినారు. 3 నెలలకు మనం ఏం రాసిచ్చాం? పర్చ రాసిచ్చినాం. ఇప్పుడు ఈ 3 నెలలకు సంబంధించిన బేరుని యొక్క తకాజాలు ఏవైతే మనం తీసుకున్నామో వాళ్ళన్నింటినీ 3 నెలల్లో మనం ఏం చేయాలా? పూర్తి చేయాలా. కాబట్టి ఈ 3 నెలలు మీరైతే పర్చాలు రాపించినారో ఆ పర్చ మొత్తం పూర్తి చేసి దాన్ని మసీదు వైపు టార్గెట్ చేసి బేరునులో ఎవరైతే కవాయి పూర్తయినాయో వాళ్ళ నుంచి మసీదు నుంచి ఒక జమాత్ వెళ్తుందా, లేకుంటే ఒకరు వెళ్తారా, లేదా అల్కా మొత్తం కలిసి ఒక జమాత్ వెళ్తుందా, లేదా ఒక ఊరు కలిసి ఒక జమాత్ వెళ్తుందా, ఆ టార్గెట్ చేసి మనం ఏం చేయాలి? ఈ 3 నెలల్లో మేనేజ్ చేయాలి. పేరు కూడా ఎవరైతే పేరు రాస్తారో వాళ్ళు స్థిరపరిచి వాళ్ళు కూడా వెళ్ళడానికి ప్రయత్నము చేయాల. పేర్లు రాసి మాకు అవి సమస్యలు వచ్చినాయి, ఇది వచ్చినాయి, కానీ పేరు రాసింటివి. ఇంకోటి ఏమిటి, మేము ఆ దేశానికి పోవాలనుకోంటివి, అక్కడ పోవాలనుకోంటివి, ఇటువంటివి కాదు. అల్లా ముసలపరిచి అల్లాను మనం అడిగి దాన్ని నిర్ణయించిన దానిపైన మనం వెళ్ళాల. మీ అందరి ఎంత తెగింపు అనేది ఉంటుందో ఆ విధంగా ఆయన అంత ముందుకు పయనిస్తాడంట. సహాబాల యొక్క కుర్బానీ ఉంది, త్యాగం ఉంది, తెగింపు ఉంది. కాబట్టి సర్వ ప్రపంచం వాళ్ళు పోయినారు. దేశాలు వాళ్ళ పాదాల కిందకి వచ్చినాయి. అంతేకాకుండా సముద్రము కూడా వాళ్ళకు దారిచ్చింది. పెద్ద పెద్ద రాజులు కూడా తమ యొక్క తాళాలను వాళ్ళ చేతిలో పెట్టినారు. ఎట్లా అవుతుంది? పరిస్థితులు అనేవి వస్తాయి. పరిస్థితి అనేది వస్తుంది ప్రతి సందర్భంలో. మషూరా చేయాలా, మేము అది చేయాలా, నేను పేరైతే రాపించింటి, అది కాదు. అల్లా ముందు అడగాలి, ఎలా నా యొక్క ఇది పరిస్థితి ఉంది, దీని పరిస్థితికి పరిష్కారం ఏమిటి? అల్లాతో అడిగి చేసుకుంటాం. చేసి సంపూర్ణం చేసుకుంటే అప్పుడు తెలుస్తుందంట ఇతని యొక్క సంబంధం అల్లాతో ఎట్లుంది. అల్లాతో సంబంధం ఉంది కాబట్టి తన యొక్క పరిస్థితిని ఏ విధంగా మార్చుకోగలిగినాడు. అందుకొరకే మన జిల్లాలో ప్రతి 4 నెలలు, ప్రతి సంవత్సరం 4 నెలలు పోయేటోళ్ళు ఉంటారు. అందుకొరకే ఏం చెప్తున్నారంటే 4 నెలలు పోయేవాళ్ళు, ప్రతి సంవత్సరం 4 నెలలు పోయేవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా తర్తీబ్ విధంగా 5 నెలలు ఎక్కడ పోవాలా? బేరును పోవాలి సార్. అందుకొరకే ఏం చేయాలా? మన ఊర్లో, మన మండలాల్లో, మన జిల్లాలో మనం 4 నెలలు ప్రతి సంవత్సరం పోయే వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళని వచ్చేసి 5 నెలలు పంపించాల. అదేవిధంగా 40 రోజులు పోయే వాళ్ళది కూడా ప్రతి సంవత్సరం 40 రోజులు తగిలే వాళ్ళంతా లిస్ట్ చేసుకొని అటువంటి వాళ్ళది కూడా 4 నెలల కొరకు, 40 రోజులు తగిలిచ్చే వాళ్ళను 4 నెలల కొరకు, 4 నెలలు తగిలిచ్చే వాళ్ళను పేరుని కొరకు మేనేజ్ చేయాల. ఆ లిస్టును ప్రిపేర్ చేసి ఇవ్వాల. ఎవరు తయారు చేసి ఇవ్వాల? ఫకరుద్దీన్ బాబు ఫకరుద్దీన్ అయితే తెచ్చికేస్తారా? మసీద్ వారి జమాత్ తీసుకురావాలి దాన్ని. అందుకొరకే 6 నెలల జోడు ఎందుకు పెట్టినారు? మీ మసీదులో ఉన్న 4 నెలలు తగిలించిన వాళ్ళు ప్రతి సంవత్సరం 40 రోజులు జరిగిన లిస్ట్ తీసుకొచ్చి ఇవ్వాల. మనస్సులో తలంపు అనేది ఉందో ఆ తలంపు అతన్ని ముందుకు నడిపిస్తుంది. తలంపు లేనిది ముందుకు ఆ నుంచి నడుస్తాం. కాబట్టి తలంపు అనేది మనలో ఉండాల. ఆ తలంపుతో మనం ఏం చేయాలా? ముందుకు పయనించాలా. ఏ విధంగానైతే మసీదు చుట్టుపక్కల
మనం మెహనత్ చేసినట్లయితే, కష్టపడినట్లయితే అల్లా సుబ్హానహు తఆలా మనకు కలిగే పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తాడు, ముందుకు తీసుకెళ్ళడం అని జరుగుతుంది. మన పరిస్థితుల్లో మార్పులు తీసుకొని వస్తాడు. అల్లా తాలా మనకు సహకారాన్ని అందిస్తాడు. వస్తువుల పైన మనం ఎక్కువ కష్టపడుతున్నాం కాబట్టి వస్తువుల నమ్మకం మన మనసులలో ఉంది. అందుకొరకే ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాని ఎప్పుడు మాహౌల్లో పెట్టినారు, దీని యొక్క పరిస్థితుల్లో పెట్టినారు, కానీ వస్తువుల యొక్క పరిస్థితుల్లో పెట్టలే. అందుకొరకే ఏం చెప్తున్నారంటే మసీదులు టార్గెట్ చేసుకొని బేరున్కు పంపాలా. అందుకొరకే ఎప్పటికి మనం టార్గెట్ అంటే కడప ఇష్టమా దగ్గర ఉంది మనకు. ఇంతకుముందు జోడేంది సంవత్సరానికి సంవత్సరంన్నరకు అట్లా జరుగుతుంది. అందుకొరకు 2వ సంవత్సరానికి 4 నెలల జోడు అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందుకొరకే త్యాగాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు త్యాగం పెరుగుతూ ఉంది. మౌలానా ఇలియాస్ రహమతుల్లాహి మసీదులో తిరుగుతున్నారట. మౌలానా రహముల్లా గారు అడిగారంట, ఎందుకు ఇంత ఆలోచనతో మసీదులో తిరుగుతున్నారు? నేను ఏమని ఆలోచిస్తున్నా అంటే మౌలానా ఇలియాస్ రహమతుల్లాహి ఏమన్నారు అంటే, ఎందుకు నేను ఇంత ఫికర్తో తిరుగుతున్నానంటే నేను పోయిన తర్వాత ఈ పని ఎట్లా అవుతుంది అనే ఆలోచనలు ఉన్నా అని చెప్తున్నారు. మౌలానా అడిగారు, ఈ పనిని నువ్వు ఏమని భావిస్తున్నావు అని అడిగారు. ఈ పని ఎంతవరకు పోతుంది అంటే ఇమాం మెహందీ వరకు పోతుంది అంట. పని ఇమాం మెహందీ వరకు పోతుంది. అందుకొరకు దీన్ని ఆలోచించి నడుద్దాంలేని కాదు, తనంతకు తాను దీంట్లో ముందుకు వెళ్ళేది ఉంది. ఎంత వేగంతో ముందుకు వెళ్తుందంటే మనం కూడా వెళ్ళాలా. చూద్దాంలే, చేద్దాంలే, వాళ్ళు పోతున్నారా సరేలే అట్లా కాదు. ఏ వేగంతోనైతే పోతున్నామో మనం కూడా అదే వేగంతో ముందుకెళ్ళాలా. అందుకొరకే రెడీ కాండి అబ్బా, తష్కిల్ చేయండి ఇన్షాల్లా. బేరుని ఎవరన్నా ఉంటే వాళ్ళు 5 నెలల కొరకు తష్కిల్ చేయాలి. ఎవరైతే మన ఈ సమూహంలో 3 సార్లు 4 నెలలు తగిలించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పేర్లు రాపియండి అబ్బా. తష్కిల్ జరుగుతూ ఉంది, బేరున్ తష్కిల్. అబ్దుల్ రజాక్ భాయ్ అదనే పేరు రాపించినారు. ఆమీన్ ఆమీన్. ఈడ ఎవరన్నా ఉన్నారా 4 నెలలు? इंशाअल्लाह. क्या नाम है? अल्लाह कबूल फरमाए. 5 माह की तश्कील हो रही है बा. 5 నెలలు కన్నమడకల అబ్దుల్ సలాం భాయ్ పేరు రాసినారు. మొహమ్మద్ అలీ భాయ్ కోడుమూరు పేరు చేసినారు. రాజోలి వాళ్ళ పేరు రాపిస్తున్నారు. బంగ్లా సుబాన్ భాయ్ పేరు రాపించినాడు. మదీనాలక మహబూబ్ బాషా భాయ్ రాపించినాడు. రహమత్ ఆలం సిద్దిక్ భాయ్ రాపించినాడు. మనం రాపిద్దాం. అబ్దుల్ ఖాదిర్ మదీనాలక నుంచి ఒక జమాత్ వెళ్తుందంట. 3 ఏళ్లకు తప్పనిసరిగా బేరునికి వెళ్ళాల. ఇప్పుడు ఈ సంవత్సరం 4 నెలలు పోయినాం, 2వ సంవత్సరం 4 నెలలు పోయినాం, 3వ సంవత్సరం బేరుని పోవాలా, 5 నెలలు పోవాలా. ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి బేరునికి వెళ్ళాలా. మదీనాలక నుంచి అంతా ఒక జమాత్ వాళ్ళు మొత్తం పేరు రాపిస్తున్నారు. నాలుగు తగిలించిన వాళ్ళు ఎవరు లేరా ఈడ? 3 సార్లు తగిలించిన వాళ్ళు ఒకసారి తగిలించినారా? ఒకసారి తగిలించినారు. 3 సార్లు తగిలించిన వాళ్ళు లేరు. ఒకసారి తగిలించిన వాళ్ళు రాసుకోండి. రెండోసారికి రాపియండి. 4 నెలలు రెండోసారికి. నూరు భాష పోయి అల్లా నికల్నే కోలు ఫర్మాయి.
बोलो भाई लिखाओ हर एक प्रति ఒక్కరు 4 నెలల కొరకు రఫీ 4 నెలలు రాపియనా బహిర కూడా రఫీది ఎన్నో 4 నెలలు అవుతుంది ఇది రెండోదే ఒకటోదేనా ఎరగుడికే పాలకొల్లు अनस भाई सीवे लगा लिखा है इलियास अल्लाह कबूल फरमाए पालकोल्लू जमात अंदा मेरे रफी रफी हाँ लिख दो इस्माइल इस्माइल बात कर रहे हैं इंशाल्लाह हाँ 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 రఫీ ఎరగుడి కృష్ణగిరి మండలం గచ్చేస్తాడంతా కళ్ళు కనపడవు కానీ ఊర్లో అంతా గచ్చేపిస్తాడు ఇంటి ముందర తీసుకుపోయి ఎవరిండ్లు ఏం కథ అలా తలా ఆ విధంగా ఏకాగ్రత ఇచ్చినాడు ఆలోచన శక్తి ఇచ్చినాడు మళ్ళా తస్కిల్ చేపిస్తాడు అట్లా కళ్ళు కనపడవు అల్లా తాలా ఆ విధంగా నిలబెట్టడం జరుగుతుంది దీని యందు నిలబెట్టడం జరుగుతుంది ఎస్హెచ్ ఎజపరి యమునూరు వాళ్ళు కూడా పేర్లు రాపిస్తున్నారు అందరి పేర్లు వచ్చినాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా రాలే వాళ్ళది 4 నెలలు ప్రతి ఒక్కరిది రాపియాలబ్బా 4 నెలలు పోని వాళ్ళు 4 నెలలు దశగిరి ఎరగుడి उनके भी लिख डालो आपके भी लिख डालो मेरा भी लिखो इंशाल्लाह पेर उनके लिए कोलंबिया है कोलंबिया जाना बोल रहे फिर फ्रांस वेस्टनम फ्रांस वेस्ट इंडीज खाया भाई मलयाला मलयाल के एसोसिएशन भाई ఎవరైనా 2 నెలల కొరకు నిజాముద్దీన్ కొరకు జూలై ఆగస్టు తర్తీబ్ కొరకు ఎవరైనా సరే 2 నెలలు నిజాముద్దీన్ పోయే వాళ్ళు ఉంటే పేర్లు రాపియనప్ప జనవరి వరకు రాపియొచ్చంట చూడండి जनवरी वరకు రాపియొచ్చంట निजामुद्दीन आसिफ ये अमानत है ये नाम वहाँ पहुँचाना पालकोल्लू फोन नंबर लिख ले बहन का रियाज अहमद ले मेरे पास है ले जुलाई में नंबर बोलो तुम्हारा तुम्हारा भी नंबर बोलो फोन नंबर बोलो पालकोल्लू के फोन नंबर बोलो साथ्यांक नंबर बोल दे 73865 దీని కండిషన్ ఏమిటంటే సంవత్సరానికి 40 రోజులు తగిలిన లేదా 4 నెలలు తగిలించిన వాళ్ళు 2 నెలలు బేరును పోవచ్చు. ఎవరైతే మనం పోతూ ఉన్నామో పోతూ వస్తూ ఉంటే మన ఏరియాలో పని సరైన విధానంలో జరుగుతుంది. तो ये जो नामा आ रही अमानत है वहाँ जाके पहुँचाना पड़ता है.
उनका नाम लिख लो भाई. అల్లా తాలా మనందరికీ చెప్పడం వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ జనవరి వరకు అంతే. ఈ జనవరికి నెక్స్ట్ కాదు. మూడు రోజుల కన్నా ఎక్కువ సమయం గడపాలా, 2.5 గంట కన్నా ఎక్కువ సమయం కేటాయించాలా. ఏం చెప్తున్నారంటే ఒకరు మద్రసాలో జాయిన్ అయిన పిల్లోడు ఆలిం చేయాలని జాయిన్ అయ్యి చనిపోయినట్లయితే కానీ ప్రళయకాలంలో ఆలింల యొక్క సమూహంలో నిలబెడతారంట. అదేవిధంగా మనం కూడా సహాబాల యొక్క పనిని మనం తీసుకొని మనం ముందుకు నడిచినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయకాలంలో సహాబాల వెంట మనం నిలబెడతాడంట. అందుకొరకే కడపలో 4 నెలల వాళ్ళని తీసుకురావాలా, 4 నెలల వాళ్ళను ఉలమాలను తీసుకొని రావాలా. అందుకొరకే మసీద్ వరకు నుంచి ప్రయత్నం ప్రారంభించాల. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఇస్తమా జరుగుతున్నట్లయితే, అమెరికాలో ఉందో మన గ్రామంలో జరిగిన, అమెరికాలో జరిగిన మన ఇస్తమానే. ఆ ఇస్తమా కొరకు తప్పనిసరిగా ఆ యొక్క ఇస్తమాను పరిపూర్ణం చేయడం కొరకు మనము మస్జిద్ వారి జమాత్ నుంచే ప్రారంభించాలా. ఎక్కడన్నా జరుగుతున్నాను ఇస్తమా. ఇస్తమాకు అందరు వచ్చి అవతల యువతల తిరుగుతూ ఉంటే మేళ జరుగుతుంటాయి చూడు, అట్లా అవుతుంది. అట్లా కాదు, ఇస్తమాను వచ్చేసి సంపూర్ణం చేయాలి మనం. हो गया बात शुरू होती है. 2 माह में 2 నెలలు ఎవరన్నారా? 2 महीने जुलाई में तैयार कर लो इंशाल्लाह. नाम इंशाल्लाह. అవు 4 నెలలు పోయొచ్చి చిల్ల పోయొచ్చినా పంపిస్తామంటున్నారు. 2 నెలలు పోయి రావచ్చు. ప్రతి సందర్భంలో మసీద్తో సంబంధం పెట్టుకోవాలండి. జనవరి వరకు తర్తీబ్ చేసుకోవాలి మనం. అందరం మసీదులో పడవేయాలని చెప్తున్నాడు. ఎవరెవరు ఉన్నారు తమ సమయం ఇప్పుడు బయటికి పోండి, మేనేజ్ చేయండి. మళ్ళా సంబంధం ఎక్కడ రావాలో మసీదుకి రండి. అప్పుడు మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పని చేస్తాడు. దగ్గర రండి అబ్బా, బాయ్. అందరు దగ్గరికి రండి ఇన్షాల్లా. అక్కడ పెద్దలు చెప్పినా ఏ విధంగా చెప్పినారో ఆ విషయాలన్నీ చెప్తారు, అవి వినండి. ఇప్పుడు ఢిల్లీ మర్కజ్కు పోయి చెప్పిన విషయాలు హైదరాబాద్లో చెప్పినారు, హైదరాబాద్లో చెప్పిన విషయాలు ఈడ చెప్తారు. ఆ విషయాలు నేను మీకు చెప్తాను. కాబట్టి అందరు దగ్గరికి రండి. అష్ఫాక్ పోయి మాట్లాడుతున్నాడు. కొంత సమయంలో ఈ జోడు పూర్తి అవుతుంది, దువా అవుతుంది. కాబట్టి అందరి దగ్గర రండి. ఈ విషయాలు మనం ఏం చేయాలా, నోట్ చేసుకోవచ్చు, అమలు చేయాలి. పై నోట్ చేసుకోవాలి, అమలు. అష్ఫాక్ భాయ్ మాట ఉంది, అక్కడ చెప్పిన విషయాలు చెప్తున్నారు. ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే అవి నోట్ చేసుకోవాలి మనం.
అందరూ పాస్పోర్ట్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అల్లా సుబ్హానహు తఆలా అంబియా అలైహిస్సలాం యొక్క నిజాముద్దీన్లో మౌలానా అబ్దుల్ సత్తార్ సాబు ఈసాసలాం ఏహ్లాసలాం మామ అందరికీ 40 ఏళ్ళ తర్వాత ప్రవక్తలైనారు. కానీ వీళ్ళు 40 ఏళ్ళ కంటే ముందే అయినారట. మన ఎందు ఏం ఆలోచనలే లేదు, మన దగ్గర సామర్థ్యం లేదు. అల్లా మనల్ని ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నాం. అది ఇంత పెద్ద పనికి మనల్ని స్వీకరించినాడు, మనల్ని మర్కజ్ తీసుకొచ్చినాడు, ఇక్కడ కూర్చోబెట్టినాడు. అందుకొరకే మనం ఎప్పుడు అల్లాకు భయపడాలా, అల్లానే వేడుకోవాలా, అల్లానే అడగాల, భయపడుతూ మనం నడుస్తూ ఉండాలా. హైదరాబాద్లో జోడైంది, మనకు తెలిసిన విషయమే. 3 నెలలకు ఒకసారి నిజాముద్దీన్లో పోయిన విషయాలను అక్కడ 32 దేశాల కర్వజారైందట. సర్వ ప్రపంచం యొక్క మషూరా నిజాముద్దీన్లో జరుగుతుంది. ఏ దేశాల యొక్క వీసా సులభంగా లభిస్తుందో వాళ్ళు ఆ కార్గుజారికి వచ్చి వాళ్ళే వచ్చి తకాజా పెట్టి ఇక్కడ నుంచి జమాతులు తీసుకొని పోతారు. కాబట్టి పనిచేసే వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి నిజాముద్దీన్ పోతారు. మళ్ళా మర్కజ్ మల్లెపల్లెలో కూడా సమావేశం జరిగింది. వాళ్ళ యొక్క మాటలు మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఆ సమాచారాన్ని మళ్ళీ ఏం చేస్తారు, మండలం వాళ్ళని పిలుచుకొచ్చి మేము ఆ విషయాన్ని చెప్తాం. మీరేం చేయాలా, ఇంకా రానోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఈ విషయాన్ని పోయి ఏం చేయాలా, తెలియజేయాలి. ఇది వారసత్వం. ఇది అక్కడి నుంచి వచ్చిన వారసత్వాన్ని, మాటల యొక్క వారసత్వం, పద్ధతుల యొక్క వారసత్వం, ఇది మన మసీదు వరకు, మన గ్రామాల వరకు మనం వాళ్లకు అందించాల బాధ్యత మనది. ఒకటి వచ్చేసి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అమలు, ఇతరులకు తెలియజేయడం. మీరు పేపర్లన్నా రాసుకోండి, లేదా మీ మెదడులో పెట్టుకోనన్నా పెట్టుకోండి, కానీ అక్కడ పోయి అందించాలా, అమలు చేయాలా. 2 అంశాలు. కాబట్టి జాగ్రత్త పరిచేటివి 2. ఏదైతే పెద్దలు చెప్పినారో అమలు తమ జీవితంలో రావాలా. ఇక్కడ వరకు ఎవరైతే రాలేదో వాళ్లకు ఆ యొక్క విషయాలను తెలియజేయాల. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి మసీదులో ఈ విషయాన్ని ఏం చేయాలో తెలియజేస్తారా అందరూ. శనివారం రోజు అసర్లో మాట అయింది. పూర్తి మదారిస్లో చదివే పిల్లల గురించి తెలియజేసిన. కాలేజీలో చదివే పిల్లలు, స్కూళ్ళలో చదివే పిల్లలు, వాళ్ళకి కార్గుజారైంది. మౌలానా ఇస్సాఫ్ రామ్తుల్ అసర్ నుంచి ప్రారంభమైందట. మౌలానా అబ్దుల్ సత్తార్ సాబ్ గారు తీసుకున్నారు, వాళ్ళు చెప్పినారు. 3వ నెల 3 నెలలకు ఒకసారి. ఎందుకు పిలుస్తామంటే పూర్తి సర్వప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఈ కలమాపైనే నడిచే వాళ్ళు కావాలా, అదే ఆలోచన పైన నడిచే వాళ్ళు కావాలా. అందుకొరకే 3 నెలలకు ఒకసారి పిలిచి ఒకసారి మిమ్మల్ని నెమరు వేయడం అనేది జరుగుతుంది. అందుకొరకే పెద్దవాళ్ళ యొక్క జీవితము మనకు వచ్చేసి నమూనాగా ఉంటుంది. అందుకొరకే పాత వాళ్ళతో మనం ఎంత కలిసి ఉంటామో, వాళ్ళతో పని మనం కలిసి ఉంటే వాళ్ళతో చేసే పని మనకు అర్థమవుతుంది. మనం వాళ్ళు చేసిన పద్ధతుల్లోనే మనం నడిచే వాళ్ళము అవుతాము. అందుకొరకే మనం నిజాముద్దీన్కు పోతూ వస్తూ ఉండాల. దానివల్ల పని చేసే నిజమైన విధానం అనేది మనకు తెలుస్తుంది. ఒక పెద్ద విషయం ఏం చెప్పినారంటే, ఇంకోటి వచ్చేసి తన అవసరాల కొరకు తబ్లీగ్ను వాడొద్దండి. ఫస్ట్ పాయింట్, తమ అవసరాల కొరకు తబ్లీగ్ను వాడొద్దండి.
తమ అవసరాలకు తమ సొంతాని కొరకు తబ్లిగ్ను వాడుకోవద్దు. మౌలానా ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహి అలైహి గారంలో చెప్పు తెగిపోయింది, దాన్ని కుట్టించుకొని రావాలా. అతను ఏం చేసినాడు, కుట్టించుకొని ఇస్తే మౌలానా గారికి ఇస్తే ఆయన తీసుకొని పోయి కుట్టినీకి తీసుకుపోయినాడు. ఆయన ఏం చేసినాడంట, ఈ చెప్పు ఎవరిది, హజరత్ గారిది చెప్పు ఫస్ట్ కుట్టి అని చెప్పిన. ఆ మాట వింటేనే ఏమైనాడు, హజరత్ గారు చెప్పు కదని వెంటనే కుట్టినాడు. కుట్టినాక డబ్బులు ఈయనకి పోయినాడు 2 ఆనాలు. హజరత్ యొక్క చెప్పులు నేను తీసుకొని డబ్బులు అన్నాడు. వస్తేనే ఏం చెప్పినాడు, తొందరగా అయిపోయింది పని. ఏం చెప్పినారంటే, ఈ పని హజరత్జీ గారిదని చెప్పిన వెంటనే డబ్బులు తీసుకోలే, పని వెంటనే చేసినాడు అన్నాడు. అంటే అప్పుడు ఏం చెప్పినారు మౌలానా అంటే, తబ్లీగ్ను 2 ఆనాల్లో నువ్వు అమ్మేసి వస్తావు అన్నాడంట. తబ్లీగ్ నాము తమ సొంత అవసరాలకు వాడుకోవద్దు అని చెప్తున్నాడు. ఈ వస్తువు చాలా ఎక్కువ. తబ్లీగ్ మాటను వాడుకొని తన సొంత పనులు చేసుకుంటాడు, అది తప్పు. మన పని దేని కొరకు చేయాలా, అల్లా కొరకు చేయాలా. ఏదైనా ఈ యొక్క ఇహలోకం యొక్క పని తబ్లీగ్ను దీంట్లో కలపొద్దండి. చూడండి, మనం దావత్ చేసేది అల్లా కొరికే, అప్పుడు అల్లా యొక్క సహకారం మనకు ఉంటుంది. మన అవసరాల కొరకు మన తబ్లీగ్ను వాడుకోకూడదు. చూడండి, నబువత్ వాలి మిజాజ్ అనేది మనలో ఉండాల. ఎవరైనా తప్పు చేస్తుంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలా, కానీ వాళ్ళని ఎలా అని చెప్పకుండా నువ్వు చేసేది తప్పమ్మా అని అతనికి ఒక్కటి దాచి మనం చెప్పి అతని మార్పుకు మనం ప్రయత్నం చేయాల. మంచిని మనము దావతిస్తూ చెడును ఆపడం కూడా దీని యొక్క పని. అందుకొరకే చూడండి, తబ్లీగ్ నా మగుడు చూడండి 2 ఆనాలు అమ్మినామని చెప్పినామంట. మన వాళ్ళు కూడా ఏం చెప్తారు, పోయి కూరగాయలు జమాత్కి వచ్చిందబ్బా, దాని కొరకు కూరగాయలు తీసుకుంటున్నాము, చికెన్ జమాత్ వచ్చిందని చెప్తాం. అంటే తబ్లీగ్ని ఏం చేస్తున్నాం, అమ్ముకుంటున్నాం. అందుకొరకే ఈ మేనత్ పైన మనం ఏం చేయాలా, తప్పనిసరిగా ఈ దీనిను నిజమైన జీవితంలోకి రావడానికి మనం ప్రయత్నం చేయాల. దావత్ యొక్క మేనత్ అనేది ఫరజ్ అది. అందుకొరకే ఈ యొక్క పనిని పెద్దల యొక్క సమూహంలోనూ మనం చేయాల. ఇప్పుడు కొంతమంది పని చేయాలనే సంబంధం లేకుంటే నువ్వు ఒకరి మీద ఆయన మాట మీద నడుస్తావు అనేది కాదు. పెద్దలు ఏం చెప్పినారో దానిపైన నడచండి అని చెప్తున్నారు. నిజాముద్దీన్ మెంబర్ నుంచి ఏవైతే మాట వస్తుందో సున్నత్ పద్ధతులు తెలియజేస్తారు, కానీ తన ఆలోచన నుంచి రాదు, సున్నత్ పద్ధతుల ద్వారా వస్తుంది. అందుకొరకే ఎవరైనా పనిచేసే వాళ్ళు అడిగి చెప్పాలా, తన ఇష్టం వచ్చేది చేయకూడదు. అందుకొరకే మరీ పెద్దలు ఏం చెప్తున్నారంటే సున్నత్ పద్ధతులపైన నడచండి. ఆ విధంగా లేయనట్లయితే మనం దాన్ని వీడి చేసినంటే సున్నత్ యొక్క శత్రువులుగా మారతారు. ఎవరైతే ఈ పనిలో ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా చేస్తారో వాళ్ళకి అల్లా సహకారం అనేది ఉంటుంది. దావత్ అనేది అల్లాను దగ్గర చేసే నిజమైన పద్ధతి అని చెప్తారు. అందుకొరకే మనము ఈ యొక్క పనిలో తనంతకు తాను చిన్నదై పెద్దలను మరీ ఎక్కువ సార్లు అడుగుతూ మనము ముందుకు వెళ్ళాలి. అంతేగాని మన ఆలోచనలు పెట్టి మన ఇష్టం వచ్చినట్టు ముందుకు నడవకూడదు. ఇస్తమా తారీఖు అనేది ఏదైతే తారీఖు ఇస్తమా తయారవుతుందో అప్పటి నుంచి ఇస్తమా ప్రారంభమైంది. జనవరి 25 మనకి ఇస్తమా ఉంది. అప్పటి నుంచే ఉందిలే ఇస్తమా అని కాదు, ఏ రోజైతే తేదీ నిర్ణయించబడుతుందో ఆ రోజు నుంచి ఇస్తమా ప్రారంభమైంది.
అందుకొరకే ఇస్తేమాను ఏమని నిర్ణయించింది ఇస్తేమా, దాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రయత్నం చేయడం ప్రారంభించాల. కాబట్టి దావత్ యొక్క సముదాయాన్ని ప్రతి గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొని రావాలా, మజీద్ స్థాయి నుంచి తీసుకురావాలా. ఇస్తమాకు మనం పోవడానికి కొరకు 4 నెలల జమాతులు తీసుకొని పోవాలా, 4 నెలల జమాతులు తీసుకుపోవాలా, ఉలమాలను తీసుకొని పోవాలా, ఇవన్నీ చెప్పినారు. ఇదంతా మనం ప్రయత్నం చేయాలనే తపన మనకు. ప్రతి ఒక్కరి మనస్సులో ఏం రావాలా, కడపల ఇస్తమా ఉంది, కడపల ఇస్తమా ఉంది, కడప ఇస్తమా ఉంది, జనవరిలో కడప ఇస్తమా ఉంది అనేది ప్రతి ప్రాంతము, ప్రతి మండలములో ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరినన్నా టచ్ చేసినా ఏం చెప్పాలా, కడప ఇస్తమా ఉంది, జనవరి 25 ఉంది, కడప ఇస్తమా ఉంది. అదే దాంతోపాటు ఇస్తమా నిర్ణయించబడిన తర్వాత మనలో మార్పులు అనేటివి కూడా రావాలా. ఇస్లాం యొక్క పద్ధతి స్వచ్ఛమైన పద్ధతి. అదేవిధంగా స్త్రీలు కూడా మాషరాలో మార్పు చేయాలి. స్త్రీల పద్ధతుల్లో బగైర్ మెహరం లేకుండా బయటికి రావడము, ఇట్లాంటి పద్ధతులు అనేవి స్త్రీలో జరుగుతున్నాయి. ఆ విధంగా వెళ్ళకూడదు. మెహరంతో పాటే మనం బయటికి వెళ్ళాలా. ఇంకోటి ఏమిటి, ఒక జమాత్ పోయింది కదా, ఏంది ఇంకో జమాత్ అవుతుంది మన మసీదు నుంచి, ఇంకో లేదబ్బా కడప ఇస్తమా ఉంది, దాని కొరకు మేనేజ్ జరుగుతుంది, జమాతులు అవుతుంది, నువ్వు కూడా రా దాంట్లో పోదామని. ఎక్కువ జమాతులు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది 4 నెలలు అందరూ కూడా కదలికలకు రావాలా. 4 నెలలు వాళ్ళంతా కదలికలు, వాళ్ళను అన్ని అమలు చేస్తూ ఇస్తమాలకు చేరే విధంగా ప్రతి ఒక్క 4 నెలలను ఇస్తమాకు తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి ఏం తకాజాలు ఇస్తారో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళి పూర్తి చేసే వాళ్ళు కావాలా. ఇప్పుడు ఏం చేస్తారు, ఇస్తమా కొరకు పోవాలి కానీ ఆడ ఎంతమంది జనాలు వచ్చిండ్రి, లిటరీన్లు బాగా కట్టించిండ్రి, నీటి వసతి బాగుండింది, ఎంత బాగా చేసినారు, అన్నం బాగా పెట్టినారు, ఇది కాదు ఆలోచన. ఏవైతే పెద్దలు నిర్ణయించినారో అల్లా మార్గంలో వెళ్ళే యొక్క తకాజాలు మన మీద పెట్టినారో దాన్ని తీసుకొని మనం ఏం చేయాలా, ముందుకు వెళ్ళాలా. నగదు 4 నెలలు జమాతులు వెళ్ళాలా అక్కడి నుంచి. ఆ యొక్క దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలా, మన మసీదు స్థాయి నుంచి తీసుకురావాలా. ఎవరైతే నిజమైన వ్యక్తి ఎవరు అని చెప్తున్నారంటే, ఈ పనిని తను తీసుకొని తన గ్రామ స్థాయి నుంచి ఇస్తాము వరకు ప్రయత్నం చేసేవాడు ఇప్పుడు నిజమైన వ్యక్తి అని చెప్తున్నారు. కాబట్టి ఫజర్ నమాజ్ తర్వాత, జోహర్ నమాజ్ తర్వాత ప్రతి సమయంలో కూడా మనం ప్రయత్నం చేయాలి. సహాబాలకు కూడా ప్రతి సందర్భంలో అల్లాహ్ యొక్క సహకారం లభించింది. ఎందుకు లభించింది అంటే వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేసినారు. ఎంత సహకారం వచ్చింది, దేవదూతల ద్వారా సహకారం అందించినాడు అల్లాహ్. వాళ్ళలో అన్ని సౌకర్యాలు కల్పించుకోలే. సౌకర్యాల వల్ల అల్లాహ్ యొక్క సహకారం రాదంట, తెగింపు వల్ల, త్యాగం వల్ల అల్లాహ్ యొక్క సహకారం అనేది వస్తుంది. అందుకొరకే వస్తువుల నుంచి, కాబట్టి వస్తువుల నుంచి దూరం ఉండాలా, అల్లాహ్ నుంచి దగ్గర ఉండాలా. మనం వచ్చేసి 500 సంవత్సరాలు ముందుకు వెళ్ళినాము అనుకో, దాని ఔన్నత్యాన్ని అందరికి చెప్పుకోవడం కాదు. ఎవరి కొరకు చేసినాం, అల్లాహ్ కొరకు చేసినాం. ఇతరులకు చెప్పుకోవడం, ఇతరులకు చేసుకోవడం అనేది మన దాంట్లో లేనే లేదు. ఇతరులకు చెప్పుకోవడము గొప్పతనం అనేది మనలో లేదు. తెగింపు అనేది మనలో ఉంది, త్యాగం అనేది మనలో ఉంది, కష్టించడం అనేది మనలో ఉంది. కానీ ఇతరులకు చెప్పుకోవడం అనేది మనలో లేదు. చూడండి, దావత్ యొక్క పనిలో మన ఔన్నత్యాన్ని గురించి తెలియజేసేది లేదు, ఇతరులకు చూపించాల్సిన అవసరము లేదు. దాని నుంచి ఇస్తమాను మనం కాపాడాలి. చూడండి, అదేవిధంగా బంజరు బస్తీలు, బంజరు గ్రామాల గురించి కూడా మాట్లాడ జరగడం. ఏవైతే గ్రామాలు అనేవి ఉన్నాయో ఆ యొక్క ఇప్పటి నుంచి మషూరాలో నిర్ణయించి కొన్ని ఊర్లు ఇచ్చినారు. కొన్ని కార్గుజార్ అనేది మనం ఇంటివి. కొన్ని జమాతులు ఆ యొక్క ప్లేస్లలో పోయి ఏ విధంగా కష్టపడినారు అవన్నీ విషయాలు. గోపాలపురంలో ఒక్కొక్కరిది 40,000 ఖర్చు వస్తుందంట. చూడండి, ఏకసారి ఒక వ్యక్తి 40,000 ఖర్చు పెట్టొచ్చినంట జమాతుల. అందరి దగ్గర తీసుకోవడము, మనస్సు పెట్టడం, వాళ్ళకు తిండి పెట్టడము, మనస్సులో కలుపుకోవడం. మనిషిని కలుపుకోవడం కాదు, మనస్సులో కలుపుకోవడం అంట. మనిషిని కాదు కలపాల్సింది, మనసులు కలుపుకోవాలంట.
అక్కడ నుంచి మూడు జమాతులు దండికి వెళ్ళినాయట. అందుకొరకు బంజరు ప్రాంతాలకు మన జమాతులను వేయాలా, పాత వాళ్ళు పోవాలా, పూర్తి ఖర్చు పెట్టడానికి స్వేచ్ఛా ఖర్చుతో వెళ్ళాలా, స్వేచ్ఛా ఖర్చుతో వెళ్ళాలా. మనం ఈ బంధించుకునే ఖర్చు కాదు, 300 1000 రూపాయలే కాదు, స్వేచ్ఛా ఖర్చుతో వెళ్ళాలా. వెళ్ళేసేసి మనం ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళని వచ్చేసి దగ్గర తీసుకుని రావాలి. కొంతమంది ఏం చేస్తారు, పని ఆడ బాగుంది కదా, ఆటికి పోతే బాగుంటుంది, వాళ్ళ సహకారం అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి అంటే ఇది సైతాన్ తరపు నుంచి మిమ్మల్ని దారి మళ్ళీ చిన్న లెక్క చూడండి. ఏదైతే బంజర్ ఇలాకి ఇచ్చినారో అటు సైడ్ పోయేది పోయి ఎక్కడైతే సౌకర్యం ఉందో అటు సైడ్కి మళ్ళించడం అనేది సైతాన్ తుమ్మల్లో పక్కన పడేవాళ్ళు. మన సెంటర్లు 12 సెంటర్ విషయంలో చెప్తున్నారు. ఒక మండలంలో 12 మసీదులు 15 మసీదులు, ఆ యొక్క సెంటర్లో ఎన్ని మసీదులు ఉన్నాయో లేదా ఆ గ్రామం ఆ యొక్క మండలంలో ఎన్ని మసీదులు ఉన్నాయో ఆ యొక్క దాంట్లో దీని యొక్క పనిని దృఢపరచాలట. అంతేగాని ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి మారడం కాదు, దృఢపరచాలా. మస్సురాత్ యొక్క పనిని స్థిరపరచాలా, పిల్లల యొక్క పనిని స్థిరపరచాలా, 5 పనుల యొక్క హామీలను స్థిరపరచాలా, 24 గంటలు మజీద్ యొక్క ఆబాదును స్థిరపరచాలా. అప్పుడు మాత్రమే వేరే చోటుకు జమాత్ పోవాలా. అంతేగాని మనమే ఒక చిల్ల జమాత్ పోయి యువతల ఒక మండలంలో 20 రోజులు చేసేది, మళ్ళా అవతల 20 రోజులు చేసి మళ్ళా ఊర్లు మార్చేది, ఇంకా ఏమి లేదు తిరిగి వచ్చేది. అటువంటి పనిని మన పెద్దలు కోరుకోవడం లేదు. మనిషి ఎప్పుడైతే తెగింపు త్యాగము తన శరీరాన్ని వంచలేడో అప్పటి వరకు సహాబా యొక్క మేనత్ అనేది తనలో ఎక్కడికి వస్తుంది? సహాబాలు ఏ విధమైన మేనత్ చేసినారు, దాని నుంచి సహకారం అనేది సహాబాకు లభించింది. అదే మేనతే మనకు ఉంది కదా. ఆ మేనతులో మనం తెగింపు త్యాగంతో మనం పనిచేసినప్పుడు మాత్రమే మనకు కూడా అల్లా యొక్క సహకారం అనేది లభిస్తుంది. అందుకొరకే ఒక్కొక్క ప్రాంతంలో మనం స్థిరంగా ఉండి పనిచేయాల. ఎక్కడికైతే జమాతులు మన ఊరు నుంచి జమాతు నుంచి వెళ్తుంది అనుకుందాం, ఆ యొక్క జమాతు కూడా రవాణీ ఆదాబ్ చెప్పాలి. చూడండి, జమాత్ రవాణీ ఆదాబ్ అనేది చెప్పాలా. ఎక్కడైతే మన ప్రాంతం నుంచి బంజర్ ప్రాంతానికి పోతుంది అనుకో, వాళ్ళకు కూడా ఏం చెప్పాలా, రవాణీ ఆదాబ్ చెప్పాలా. ఏ విధంగా గతంలో పోయిన వాళ్ళు ఎట్లా కష్టపడినారు, సహబాలు ఎట్లా కష్టపడినారు, వాళ్ళ తెగింపు ఏంది, ఆ తెగింపును వాళ్ళకు తెలియజేయాలని మల్లెపల్లి వాళ్ళు కూడా సూచిస్తున్నారు. అప్పుడు మాత్రమే మనం సరైన రవాణీ ఉంటేనే అది వినిపోయి అక్కడ ఏం చేస్తారు, పనిచేసే వాళ్ళు అవుతారు. మళ్ళీ తిరిగి వచ్చింది జమాతు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలా, వాళ్ళ కార్గుజారీ ఏం జరిగింది, ఏం కష్టపడినారు, ఏ విధంగా మేనేజ్ చేసినారు, 40 రోజులు పోయినా 4 నెలలు పోయిన జమాత్కు మీరు ఏ విధంగా అలా మేనేజ్ చేసినారు, వాళ్లకు కార్గుజారీ తీసుకోవాలా. అంతేకాకుండా వాళ్ళు తిరిగి ఇంట్లోకి పోతారు కదా, వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఏం పని చేయాలా అనే విషయాన్ని కూడా మొత్తం కూలంకుషంగా జమాతులకు తెలియజేయాల. అప్పుడు కాలంలో జమాతులు వేరే ప్రాంతానికి పోయేటప్పుడు సహాబా ఉన్న కాలంలో ఆ జమాత్ తిరిగి వచ్చిన వెంటనే ఇంకో జమాతుకు వాళ్ళకి కలుపుతున్నారంట. ఇక్కడ నుంచి పని చేసింది జమాతు, ఏమేమి చేసింది, మళ్ళీ ఇంకో జమాతువే ఆ నుంచి పనిని ముందుకు తీసుకుపోయేదంట. కాబట్టి మన నుంచి కూడా జమాతులు పోతున్నాయి. కానీ ఏ ప్రాంతంలో ఎంత ప్రతిఫలం అనేది లభించాలో అంత ప్రతిఫలం ఇప్పుడు మనకు లభించడంలే. కాబట్టి ఇస్సాఫ్ దామకుతో చెప్పిన మాటలు, మనం ఎంతమంది ఉన్నామో, మేము కర్నూలు వాళ్ళము, మల్లెపల్లి వాళ్ళము, మనమంతా నిజాముద్దీన్ అమలా. చూడండి, నిజాముద్దీన్కి బాధ్యలారి నిజాముద్దీన్ అమలా. మనం నిజాముద్దీన్ మాట అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి మన నిజాముద్దీన్ వాళ్ళమే. ఏ విధంగానైతే నమాజులో మన వైపు కాబతుల్లా వైపు మనం నమాజ్ చేస్తున్నామో అదే విధంగా మనము వచ్చేసి మదీనా వైపు మనం ఏ విధంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్తుంటామో, ఒక్క సహాబా రజియల్లాహు తఆలా అన్హు గారు ఒక్క సున్నతు కూడా వదిలిన చింతించేవాళ్ళంట. ఇంకొకటి ఒక్క సున్నతు వదిలవడం వల్ల ఏమైతుంది, యుద్ధము
ప్రతిఫలం లభించడంలా. ఒక్క మిస్వాక్ లేకపోవడం వల్ల ఆ యొక్క కోటను జయించలేకపోతున్నాం. ఎప్పుడైతే మిస్వాక్ లభించిందో విజయం లభించింది. అంటే ఒక్క సున్నతు మనం వీడేస్తే ప్రతిఫలం ఎట్లా లభించదో అదే విధంగా ఈ యొక్క సున్నతు వీడితే కూడా ప్రతిఫలం లభించదు. మనం కూడా వెళ్తా ఉన్నాము, కానీ అల్లా యొక్క సహకారం మనకు లభించడంలే. ఎందుకనంటే మాలో సున్నతులు లోపించినాయి. కాబట్టి ఆ సున్నతులు అనేవి మన జీవితంలో రావాలి. చూడండి, సున్నతులు అంటే మన జీవితంలో రావాలా. పెద్దలందరూ కూర్చున్నారు. ఒక సాబిర జల్లావతలను గారు అందరు కూర్చున్నారు, అన్నం తింటున్నారు. ఒక ముద్ద కింద పడింది. ఆ ముద్దను తీసుకొని నోట్లోకి వేసుకుంటే పక్కనున్న ఆయన ఏం చెప్పినాడు, ఇంతమంది ఉన్నారు కదా, ఏమంత ఆహారం లేదా, ఆహారం లేదా నేను అంటే లేదు ఈ పన్న మెతుకు మనం తినడం అనేది సున్నతు. ఈ సున్నతును ఈ మూర్ఖులను చూసుకుంటూ నేను సున్నతను వదులుతున్నా. ఈ మూర్ఖుల ముందర ఈ సున్నతును వదులుకోవాల్సిన అవసరం ఏముంది? సున్నతుని ఏ విధంగా దగ్గర అవుతారో అల్లా సహకారం అంత దగ్గర అవుతుంది. చూడండి, యూసుఫ్ సాబ్ రహ్మతుల్లాహి అలైహి గారు 12-13 ఏళ్ల వయస్సులో ఇలాస్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నా నువ్వు కుతుబ్ అవుతావా అంటే, కుతుబ్ అంటే ఏమిటి? కుతుబ్ అంటే ఎట్లా అవుతానంటే, ఎక్కడైతే సున్నతులు అనేది తుడిచిపెడుతున్నాయో అక్కడ వచ్చేసి సున్నతులను జీవం పోయి నువ్వు కుతుబ్ అవుతావని చెప్పినాడంట. ఎక్కడైతే సున్నతులు తుడిచివేయబడుతున్నాయో ఆ ప్రాంతంలో సున్నతులను జీవింపజేయి, నువ్వు కుతుబ్ అవుతావని చెప్పినాడంట. కాబట్టి సున్నతులను మనం పెంపొందింపజేయాల. సలీం సాబ్ గారు చెప్పినారు, సున్నతే దావత్ సున్నతే ఇబాదత్. సున్నతే దావత్ సున్నతే ఇబాదత్. దావత్ను కూడా ప్రళయకాలం వరకు మనం వదలలేం. కాబట్టి ఈ సున్నత్ అనేది అట్లే ఉంటుంది. బ్రష్ మిస్వాస్ యొక్క బదులు కాదు, సున్నత్ మిస్వాకే. దావత్ యొక్క పనిలో రివాజ్ తీసుకొస్తే పని అవుతుందా? రివాజ్తో పనులు కాదు, రివాజ్ సీజన్తో ఈ పని దావత్ పని జరగదు. చూడండి, విశ్వాసే మన యొక్క దావత్ యొక్క పని అనేది తెగింపుతో మాత్రమే ముందుకు పోతుంది. చూడండి, ఇతరులతో వచ్చేసి ఇతాయత్ వల్ల ఏమవుతుంది? ఇస్తమాయత్ అనేది వస్తుంది. ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల ఇస్తమాయత్ వస్తుంది. గౌరవం లేకుంటే ఏమవుతుంది? విడిపోతారట. ఎప్పుడైతే మనం విడిపోయినట్లయితే సర్వజనుల్లో ఏమవుతుంది? మన దావత్ పని చేసేలో విడిపోతారు. విడిపోతే పని ఏమవుతుంది? ఆగిపోతుంది. కాబట్టి అందుకొరకే అణిగి ఉండాలి. ఈ కాలంలో కోపమయ్యే పని కాదు ఇది, అణిగి ఉండే పని, క్షమించే పని, మృదువుగా మంచి గుణగణాలతో దగ్గరకు వాళ్ళకి నచ్చచెప్పుతూ దగ్గర తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా అమలు అవుతుంది. అందరు కలిసి ఒక సమూహం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా మనం చేయకుంటే మన సమూహం ఏమవుతుంది? విడిపోతుంది. ఎప్పుడైతే సమూహం విడిపోతుందో పని చేసే వాళ్ళు తక్కువవుతారు. కాబట్టి సమూహాన్ని పెంపొందించే విధానం ఇది. ఎవరికన్నా దెబ్బ తగిలితే ఆ గాయం అనేది కొన్నాళ్ళు ఉంటుంది. అదేవిధంగా నోటి మాట ద్వారా ఎవరిదన్నా గాయం చేసినట్లయితే ఎప్పుడైనా కలిసినట్లయితే కనపడినట్లయితే వెంటనే ఆ గాయం అవుతుంది, మళ్ళీ పచ్చిగవుతుంది. కాబట్టి నోటి ద్వారా ఎవరిని గాయపరచొద్దు. నోటి ద్వారా వచ్చే గాయం అనేది మనసును తగులుతుంది, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకొరకే ఏం చేయాలంటే ఎవరికి కానీ ఎగతాళిగా కూడా ఊకేనే అట్లాంటి మాట మనం చెప్పకూడదు. అతని మనస్సుకు తాకి ఎవరికైనా సరే మృదువుగా మాట్లాడండి, దగ్గర తీసి మాట్లాడండి. అప్పుడు మాత్రమే ఒక సమూహం అనేది ఏర్పడుతుంది. ఒక వ్యక్తి గచ్చేస్తున్నాడు, మసూరేమే షబ్బుజారులు వస్తున్నాడు, 3 రోజులు పోతున్నాడు. అవి అతని యొక్క ఇన్ఫిరాది అమలు. 3 రోజులు పోవడం, షబ్బుజారి పోవడం. మనము మన యొక్క సమూహం చేయడం, అమలా చేయడం అనేది ఇష్టమయ్యే అమలా చెప్ప. అతను వస్తున్నాడు, తనంతకు తాను పోతున్నాడు అనేది ఇన్ఫిరాది. ఇతను తనతో పాటు అన్నిట్లో తీసుకొని వస్తే జనాలను గస్ట్లో తీసుకొస్తున్నాడు. షబ్గుజారిలో ఒక 4-5 మందిని తెస్తున్నాడు. జమాత్ తన సొంతాన్ని తీసుకొని పోతున్నాడు. అప్పుడు అతని పని ఇస్తమాయి అవుతుంది అంట. అసలు
తనంతకు తాను చేసుకోవడం అనేది తన తెలివితేటలు కాదు, అందరితో కలుపుకొని చేసుకోవడం అనేది నిజమైన తెలివితేటలు. అందుకొరకే అందరిని కలుపుకోవాలా, వాళ్ళని దగ్గర తీసుకోవాలా. కొన్ని సందర్భాల్లో ఏదైనా సందర్భాల్లో అతని కష్టాలు ఉంటాయి, అటువంటి సమయంలో కూడా అతన్ని ఏం చేయాలి, దగ్గర తీయాలా. ఏందబ్బా ఈడు వచ్చేటోడు అట్లా తయారు చేస్తున్నాడు, ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని వాడిని మనం ఎత్తి చూపడం అంటే వాడు ఏమవుతాడు, దూరం అవుతాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని మనం తెలుసుకొని వాళ్ళని ఏం చేయాలా, దగ్గర తీసుకురావాలా. వాటి యొక్క పరిస్థితుల్లో వాళ్ళకి సహకారం అందించాలా. కష్టకాలంలో అతను సహకరించాలా. ఆ కష్టకాలంలో సహకరించినట్లయితే మర్చిపోతాం. మన పరిస్థితి ఏమిటి, ఎవరైతే మనం సహకరించటం వాళ్ళనే మర్చిపోతాం. ఆ పరిస్థితులు నడుస్తున్నాయి. బిలాల్ రజల్లాహు తఆలా గారు మక్కాలో ఎంత కష్టపడినారు, ఆయన పైన ఎంత కష్టం చేసినారు, ఆయన కష్టాన్ని ఎంత అనుభవించినాడు. ఎప్పుడైతే ఆ కష్టానికి ప్రతిఫలంగా ఎప్పుడైతే మదీనాకి వెళ్ళినారో అజా ఇచ్చే పని ఎవరికి ఇచ్చినాడు, బిలాల్ రజల్లాహు తఆలాకి ఇచ్చినారు. మక్కాలో ఉన్న ముష్రికీన్ల కొరకు దువా చేసేవాళ్ళంట. ఎవరైతే ఆయనను కష్టం చేసినారో, కష్టపెట్టినారో, సతాయించినారో అటువంటి వాళ్ళ కొరకు బిలాల్ రజల్లాహు ఏం చేసేవాళ్ళంట, దువా చేసేవాళ్ళంట. ఖురైష్లను హిదాయత్ ఇవ్వండి, వాళ్ళకు మోక్ష ప్రాప్తి కలిగించండి అని దువా చేసేవాళ్ళంట. అందుకొరకే దగ్గర తీయాలా, వాళ్ళ స్థానాలను గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళ యొక్క పరిస్థితిని గుర్తించాలా, వాళ్ళని దగ్గర తీసుకోవడానికి మనం ప్రయత్నించాలా. ఎవరైనా అక్కడ సమూహంలో కూర్చునే కానీ అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా గారి సమూహంలో అనస్ రజల్లాహు తఆలా వస్తే తనకు కూడా స్థలం ఇచ్చిన అంటాడ. అంటే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాం. అలీ రజల్లాహు తఆలా దగ్గర తీసుకొని అదేవిధంగా మన సమూహంలో ఉన్న వాళ్ళను కూడా మనం గుర్తించి వాళ్ళని ఏం చేయాలా, దగ్గర తీసుకోవాలా. అందుకొరకే మర్కజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా పెద్దోళ్ళు ఉంటారో ఆ పెద్దలతో మనం దగ్గరకు ఉండాలా. అంతేకాకుండా ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలతో కలిపి ఒక సమూహాన్ని ఏర్పాటు చేశారు. ప్రేమానురాగమైన ఒక సమూహం ఏర్పడేది. ఏ విధంగానైతే ఆకలిగా ఉన్న పిల్లోడు తన తల్లికి పాల వైపు ఎట్లయితే పోతారో మంచి గుణగణాల వైపు మనిషి ఆ విధంగా పోవాలంట. అందుకొరకే మనం ఎట్లా మంచి గుణగణాలు ఉండాలంటే పక్కన వాళ్ళు ఏం చేయాలా, సాక్ష్యం ఇవ్వాలా. ఇతడు మంచివాడు, ఇతడు మంచి వ్యక్తి అని పక్కన వాళ్ళు ఇతనికి సాక్ష్యం ఇవ్వాలంట. అటువంటి సముదాయం కావాలని చెప్తున్నారు. అటువంటి సముదాయము మర్కజ్కు కావాలని చెప్తున్నారు. అటువంటి సముదాయం మర్కజ్కు అవసరం అని చెప్తున్నారు. అటువంటి సమయము వాళ్ళు ఈ సమయంలో అల్లా మార్గంలో వెళ్ళాలని చెప్తున్నారు. పనిచేసి రోజు పనిచేసే వ్యక్తి ఆతు సాబా చదవాలట. చూడండి 30 పేజీలు. ప్రతి పని చేసే వ్యక్తి ఏం చదవాలా, ఆయతు సాబా చదవాలా. కాబట్టి ఈ యొక్క ఇస్లాం అనేది సర్వప్రపంచం ఎట్లా వ్యాపించింది, తెగింపు వల్ల, త్యాగం వల్ల వ్యాపించింది. కాబట్టి ఎవరైతే త్యాగం చేస్తారో, తెగింపు చేస్తారో అటువంటి వ్యక్తి శత్రువుల మధ్యలో ఉన్న అల్లాహ్ తాలా వాళ్ళని మెరిపిస్తాడంట. కష్టపడే వ్యక్తి, తెగింపు వ్యక్తి శత్రువుల మధ్యలో ఉన్న అల్లాహ్ మెరిపిస్తాడంట. అలా చేయని వ్యక్తి ఏం చేస్తాడు, బకిలైపోతాడంట. పిసినారిగా మార్పు చెందడం జరుగుతుంది, పిరికి పందగా మార్పు చెందడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కలిసి మన జీవితాన్ని కలవ. ఉమర్ రజల్లాహు తఆలా దగ్గరికి ఏదైతే ఉమర్ రజల్లాహు తఆలా గారంలో విజయాలు చదువుతుంటే అక్కడ నుంచి ధనం వచ్చేదంట. ఈ ధనాన్ని ఏం చేసేవాళ్ళు, ఆయిషా రజల్లాహు తఆలా పంపించేవాళ్ళు. ఆ యొక్క డబ్బు దండి వచ్చేది. ఎంత డబ్బు అనేది నా దగ్గరకు వస్తుందో ఆ డబ్బు రాకముందుకే నన్ను ఈ హలోకంలోంచి తీసుకుపో అని చెప్తుందట. ఎందుకంటే సహాబాలు డబ్బు వస్తే భయపడేవాళ్ళంట. డబ్బు వస్తే భయపడేవాళ్ళంట. ఎవరైతే డబ్బులను, చాలా మంది ఉంటారు డబ్బు ఖర్చు పెడతారు కానీ తమ సమయాన్ని ఇయ్యరట.
డబ్బు ద్వారా స్థాయి పెంచుకోవాలనుకుంటారంట. ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుంటారో కానీ అటువంటి వాళ్ళు సమయం ఇవ్వండి అని అడగాలంట. ఎవరైతే ఊకే డబ్బులు ఖర్చు పెడుతుంటారో పేదవాళ్ళ పైన గాలిపోయిపోతారంట. దీనిలో వాళ్ళ మాట ఏం డబ్బులు ఇచ్చి పని నడిపించుకోవడం అట్లలే. పని ఎవరైతే డబ్బు ద్వారా చేస్తున్నారో, డబ్బు కాదు, డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళని ఏమడగల, సమయం ఏంటి అడగాలంట. ఈ పని చేసే ఓకే డబ్బు పైన పనిచేసే వ్యక్తి పేదవాళ్ళ పైన ఏమవుతాడు, గాలి అవుతాడు అంట. చూడండి, ఎవరైనా పనిచేసే వాళ్ళను ఇట్లా కాదు అట్లా, ఇట్లా కాదు అట్లా చేయమని చెప్తాడంట. వాళ్ళు వచ్చేసి డబ్బు వల్ల ఏమవుతారు, తన యొక్క స్థాయిని చూడడానికి చేస్తాడు. ఆ స్థాయిని పెంచుకోవడం వల్ల ఏమవుతాడంటే మనం పోయి వాళ్ళని తష్కీల్ కూడా చేయలేమంట. అందుకొరకే ఇస్లాంలో ఉత్తమ మాల్ ఖర్చు పెట్టేది లేదంట. చూడండి, మాల్ వల్ల ఏమైతుంది, ఒక స్థాయి వచ్చేస్తుంది. ఆ స్థాయి వల్ల అతను ఏ స్థాయికి పోతాడంటే అతను తష్కీల్ కూడా చేయలేమట, ఆ స్థాయికి వెళ్ళిపోతాడంట. కాబట్టి మన దగ్గర పని బేతులమాతో చేసే పని కాదు ఇది. పనితో పాటు మేనత్ ఉంది, తన జాన్ ఉంది, మాల్ ఉంది. జాన్ ఉంది, మాల్ ఉంది. కాబట్టి ఇన్షాల్లా కాబట్టి మనం ఏం చేయాలా, ఉత్తమ మాల్ ఇచ్చే వాళ్ళను వద్దు, మీరు జాన్ ఇవ్వండి అని అడగాలి. చూడండి, జానివ్వండి అని అడగాల. కాబట్టి ఇప్పుడు మనం వచ్చి సున్నత్ పద్ధతి ద్వారానే దీన్ని వ్యాపింపజేయాల. వేరే పద్ధతుల ద్వారా, ఫోను ద్వారా, అటువంటి పద్ధతుల ద్వారా దీన్ని వ్యాపింప చేయడం అనేది అనర్థము, అది వ్యర్థము అని చెప్తున్నారు. దానివల్ల ఎదుటివానికి ఎటువంటి ప్రభావము పడదు. దేవదూతల యొక్క ఫరిస్తాల యొక్క సమూహంలో మనం కూర్చున్నా కానీ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదు అని చెప్తున్నారు. దానివల్ల మనసులో ఏ ప్రభావం అనేది ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలా. దానివల్ల ఏమవుతుందంటే దగ్గర అయ్యే వాళ్ళు ఏమవుతున్నారు, దూరం అవుతున్నారు. దాంతోపాటు ఉలమా నుంచి కూడా దూరం అవుతున్నారట. సెల్ ఫోన్లో చూసుకుంటారు, సమాచారం లే. దానివల్ల ఉలమా నుంచి కూడా ఏమవుతున్నారు, దూరం అవుతున్నారు. కాబట్టి మనలో మన ఈమాన్ను ఎప్పటికీ తాజా చేయాలా. చేయడం కొరకు లా ఇలాహ ఇల్లల్లాహ్ కసరత్ కా జల సాబర జల్లావు తలను గారు అడిగిన, మీరు సమూహంలో కూర్చున్నప్పుడు ఈమాన్ యొక్క పెంపొందించే విధానం ఏదంటే అమర్ బిల్ మారూఫ్. అమర్ బిల్ మారూఫ్. లాస్ట్ చివరి ఒక మాట అన్నారు, ఏ సమూహంలో అయితే, ఏ మజ్లిస్లో, ఏ సమూహంలో అయితే ఫోటోలు తీయబడతాయో ఆ యొక్క సమూహంలో దేవదూతలు ఉండరట. తస్వీరు ఫోటో ఉంటే ఎక్కడైతే ఈ యొక్క ఫోటోలు అనేవి ఉంటాయో దేవదూతలే రారట. గష్లో పోయేటప్పుడు కూడా గష్లో పోయినా కూడా ఊకే పోయి కలిసి రావడం కాదంట. గష్ యొక్క చివరి స్థానం ఏదంటే మస్జిద్. ఆ సాతిని ఏం చేయాలా, మస్జిద్ వరకు తీసుకురావాలా. ఏ విధంగా అయితే గుంతలో పడినోన్ని అన్నీ వదిలేసి వస్తామా, అట్లా కాదు. వాడిని ఏం చేస్తాం, గుంతలో పడినోన్ని తీస్తాం. అదే విధంగా మస్జిద్ నుంచి దూరం ఉన్నోన్ని యాడికి కావాలా, గుంతలో ఉన్నాడు, యాడికి తీసుకురావాలా, మస్జిద్ వరకు తీసుకురావాలా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం పోయి తెలియజేయాలా. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్థాయి వరకు మనము ఇతరులకు తెలియజేయడము, దానిపైన ముజాకిరా చేయడము, దాంతోపాటు తనంతకు తాను చిన్నగయ్యి అందరితో మర్యాదతో మనము నా యొక్క స్థానాన్ని, నాకు కూడా ఈ యొక్క దీనిలో ఒక స్థానం కావాలా, నేను కూడా దీనిలో ఒక స్థాయికి పోవాలా అనే ఆలోచనలు అనేది మనసులోంచి తీసేయండి. ఆ విధంగా లేకుండా అణిగిమణిగి ఉంటే అల్లాహ్ తాలా తప్పనిసరిగా వాళ్ళని ఏం చేస్తాడు, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఇవన్నీ విషయాలు వాళ్ళు తెలియజేసినారు. చూడండి, ఇప్పుడు ఆమ్ బాత్ ఏం చెప్తున్నారంటే, మన ముందర కడప ఇస్తమా ఉంది, అందుకొరకు దౌరాలు కూడా జరిగినాయి. దాని యొక్క లక్ష్యం ఏమిటంటే, మన మస్జిద్ వారి జమాత్ ఉంది, దాన్ని మజ్బూత్ చేయాలా.
మజిద్ ప్రతి నెల 4 నెలల జమాతు ప్రతి మసీదు నుంచి వెళ్ళాలి. ఇది టార్గెట్. మనలో ఏముందంటే ఇస్తమాకు వెళ్ళిన తర్వాత జమాత్ వెళ్దామని ఉంటుంది. ఫస్ట్ ఇస్తమాక జాన్ అంటే ఏమిటంటే మొదట వెళ్ళాల. మొదట ఇస్తమా కన్నా మొదట వెళ్ళడం ఇస్తమా అని యొక్క జీవం పోసినట్టు జాన్. ఇస్తమా తర్వాత వెళ్ళడం ఇస్తమాకి షాన్ అంట. అందుకొరకే మన శుభ ప్రాంతం, మన ప్రాంతాన్ని కాబట్టి ఇస్తమా ప్రతి ఒక్క యొక్క పురుషుడు స్త్రీలు తమ విశ్వాసాన్ని పెంచి అల్లా మార్గంలో తీసుకెళ్ళాల. ఆ విశ్వాసాన్ని పెంచడం వరకు ఏ జిల్లా ముందుంటుంది? ప్రతి ఒక్క పురుషుని, ప్రతి ఒక్క స్త్రీ యొక్క విశ్వాసాన్ని పెంచాల. ఎప్పటి వరకు? ఇస్తమా వరకు. మన శోభాలో ప్రతి ఒక్కరు కూడా చనిపోయేటప్పుడు కలమ నోటి నుంచి ఉచ్చారణ జరగాల. ఆ విధంగా మేనేజ్ చేయాల. పాపది పెళ్ళుందని ఒక చెల్లెలు అన్నకాడికి పోయిందంట. ఏం చెప్పినాడు? సర్లే నేను పెళ్ళికి వస్తా కానీ నీకు ఆ టైంలో వచ్చి సప్లై చేస్తలే అంటే ఏమంటారు చెల్లెలు? దరిద్రుడా, నాకు అట్ట సహకారం కాదు, నీకు ఆ టైంలో వచ్చి నేను సప్లై చేస్తా కాదు, నువ్వు నాకు పూర్తి సహకారం అందించాలా. అట్లనే మనం కూడా ఏ ఆలోచన అనేది ఉండాలా? ఇస్తమాకు పోయి చూసుకుందాంలే కాదు, ఇస్తమాకు ముందు నుంచే మనం ఏం చేయాలా? చెల్లెలు ఏం చేస్తుంది? అన్నను పెళ్లి ఖాయమైన నుంచే పూర్తి సహకరించాలని కోరుకుంటుంది. అట్లే విధంగా మనలో కూడా ఏముండాలా? ఇప్పటి నుంచే సహకార భావం అనేది ఉండాలా. కాబట్టి మనం ఏం చేయాలా? 40 రోజులు తగిలించిన వాళ్ళు ఎంతమంది? 4 నెలలు తగిలించిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అసలు మన ఆలోచన ఏం లేదు. మన ప్రాంతంలో కలమ లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది? సున్నత్ యొక్క పద్ధతులు లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది? మన యొక్క ప్రాంతంలో ఉంటారు కదా. ఆ ఆలోచన అనేది మనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ఏం చేస్తాం? మేనేజ్ చేసి వాళ్ళనందరం 4 నెలలు 40 రోజులు అల్లా మార్గంలో వెళ్ళడానికి మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. అందుకొరకే కడప ఇస్తమా కొరకు ముందు మేనేజ్ చేయడం. నవంబర్ 16 నుంచి ఒక జమాతు, తర్వాత డిసెంబర్లో ఒక జమాతు తయారు చేసినారు. అందరూ కూడా ఇన్షాల్లా 4 నెలలు ప్రతి ఒక్కరు ప్రతి మసీదు నుంచి పోదామా? మళ్ళా ఇన్షాల్లా నవంబర్లో ఒక జమాతు, డిసెంబర్లో ఒక జమాతు, ప్రతి మసీదు నుంచి 4 నెలల జమాతు. దానివల్ల ఏమవుతుంది? మోక్షం యొక్క ద్వారాలు ఏమవుతాయి? తెరవబడినాయి. ఖురాన్ ఆయాత్ చదువుతున్నారు, ఇజాజా నస్రుల్లా. అందరు చేస్తారా మరి? ఇన్షాల్లా మీరే ఉలమాతో సమూహంతో కలిసి ఉండాలి. చూడండి, అందుకొరకే ఉలమాతో మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఉలమా యొక్క జోడు పెట్టినారు హైదరాబాద్లో. వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి తెలుసుకొని వాళ్ళను కూడా అల్లా మార్గంలో అలకా వాళ్ళు మండల వాళ్ళు ఉలమాలు తీసుకొని ఇస్తమాకు రావాలా. 5వ తేదీ వెళ్ళాలి. చూడండి, హైదరాబాద్ 5వ తేదీ బయలుదేరి 6కి వెళ్ళాలా. ఇన్షాల్లా ఫికర్ చేయండి. ఇప్పుడు ఏం చెప్తారు? ఉలమాలు వచ్చిన వాళ్ళకంతా 5వ తేదీ పోవాలా, 6వ తేదీ ఆడ ఉండాలా అని చెప్తే వినరు. మనం వాళ్ళని తీసుకొని వెళ్ళాలా. చేద్దామా మరి? రెండో విషయం, 1 నెల మస్రాత్ బంగ్లేవాలి మసీదులో 1 నెల స్త్రీల జమాతు ఖిద్మత్లో 1 నెల పోవాలి స్త్రీతో పాటు. ఎవరైతే షరాయత్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే 4 నెలలు పోయి ఉండాలి ఆయన. ఒక 4 నెలలు 3 చిల్లాలు పోయి ఉండాల. 3 ఏళ్ళలో 3 ఏళ్ళలో చిల్ల తగిలిచ్చిండాల. 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యన ఉండాల. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే, అదేవిధంగా
అరబీ మాట్లాడే వాళ్ళే ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి అని చెప్తున్నారు. వాళ్ళు మషూరా చేసుకొని ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి పేర్లు మాత్రమే పంపిస్తారు. వాళ్ళు కవాయిఫ్ అన్నీ రాసి పంపుతారు, అర్హతలన్నీ రాస్తారు. దాని ఆధారంగా వాళ్ళను పంపించడం అనేది జరుగుతుంది. అట్లా మా యొక్క జిల్లాలో వాళ్ళు పెద్ద సమూహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ సమూహంలో ఉన్న వాళ్ళని ఏం చెప్పారంట మౌలానా గారు, ఇది నిజాముద్దీన్ యొక్క సమూహము, మరలా మీరు వెళ్తున్నారు, మేనేజ్ చేసి మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తారు అని చెప్పినారు. మీరు కూడా అంతే, ఈ యొక్క నిజాముద్దీన్ యొక్క సముదాయము, మీరు వెళ్తారు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక తకాజ్ అనేది వచ్చింది అని అంటే అందరూ నన్ను పేరునైనా తకాజ్ లబ్బాయిక్ అని మనం ఏం కావాలా ముందుకు వెళ్ళడా అనేది ప్రయత్నం చేయాలా. మస్సురాత్ నుంచి కూడా అందరాన్ బైరున్ తగిలియాలి. చూడండి, నిజాముద్దీన్తో 2 నెలలు వేసిన కవాయఫ్ ఉన్న వాళ్ళు 2 నెలల కొరకు కూడా పోవచ్చు. కవాయఫ్ పూర్తయిన వాళ్ళు 2 నెలలు పోవచ్చు. కవాయఫ్ పూర్తయిన వాళ్ళు మసురాత్లో 1 నెల పోవచ్చు. మూడో విషయం ఏమిటంటే మాజురీన్ అంటే ఈ యొక్క చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా కడప ఇస్తమాకు రావాలి. చూడండి, మూడో విషయం. 3 విషయాలు చెప్పినాం చూడండి. 1 మసురాత్లో 1 నెల బెంగళవాలి మస్జిద్, 2 నెలలు మర్దజ్రాత్. మూడోది వచ్చేసి ఎంతమంది మాజరీన్ ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయాలా, కడప ఇస్తమాకు తీసుకురావాలా. ఇన్షాల్లా చేద్దామా? ఇన్షాల్లా దువా పోదాం పండి, ఇంకా దువా అవుతుంది. అల్లా తాలా మనకు ఆయందా సీమాయజూరు తర్వాత కడప ఇష్టం అనేది కూడా అవుతుంది. అక్కడికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. అల్లా తాలా మనందరికి చెప్పడం వినడం కంటే ఆచరించే భాగ్యం దువా అవుతుంది. అందరూ అక్కడికి వెళ్ళండి.